ఏపీ ప్రభుత్వం మరోసారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ శాఖలకు నిధులు కేటాయించింది. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దాదాపు 2 గంటల పాటు ప్రసంగించారు. ప్రభుత్వం పరంగా 7 అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని ముందుకెళ్తున్నామని వివరించారు. 7 అంశాల్లో జరిగిన అభివృద్ధి, గతంలో ఉన్న పరిస్థితిని సభ ముందుంచారు. బడ్జెట్లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2,86,389 కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు మంత్రి. రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్లు కాగా మూలధన వ్యయం 30,530 కోట్లుగా చూపారు. 5 ఏళ్ల క్రితం నా మొదటి బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించారని చెప్పాను. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు తన 3,648 కిలోమీటర్ల పాదయాత్ర సమయంలో సమాజంలోని అన్ని వర్గాల నుండి, ముఖ్యంగా పేద, బడుగు మరియు బలహీన వర్గాలకు చెందిన ప్రజలను కలుసుకున్న సందర్భంలో గమనించిన అంశాల యొక్క ఫలితం. మా మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ 100% అందించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పట్టుదల మమ్మల్ని ప్రజలకిచ్చిన హామీలే తమ ప్రభుత్వానికి బాధ్యమన్నారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ప్రభుత్వ హామీల అమలు లక్ష్యంగానే బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నామన్నారు. క్రితం నా మొదటి బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించారని చెప్పాను. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు తన 3,648 కిలోమీటర్ల పాదయాత్ర సమయంలో సమాజంలోని అన్ని వర్గాల నుండి, ముఖ్యంగా పేద, బడుగు